30వ వచనాన్ని గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం మళ్ళొకసారి మనందరం కలిసి చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞయించియున్నాను. ఇప్పుడు నా మనసును కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్యేదనగా నన్ను గనుపరచువారు నేను గనుపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈ వచనంలోని లాస్ట్ మాట మనం బాగా ఎరుగుదాం. అయితే నేను అన్నట్టు నాతో పాటు చెప్పండి. యెహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరచువారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకు చెప్పండి అంటే, వాస్తవంగా చెప్పాలంటే ఈ వాక్యాన్ని మనము కరెక్ట్ గా ధ్యానిస్తే దేవుడు ఒక ఉద్దేశమును ఒక సంకల్పాన్ని కలిగి ఉండే, కానీ ఇప్పుడు అది నెరవేరుస్తామంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు నాకు ఇబ్బంది అనిపిస్తుంది అని అంటున్నాడు అంటే, నన్ను గనపరచేవాడిని గనపరిచేవాడిని, కానీ నన్ను గనపరచలేదు. దానికి బదులు నన్ను తృణీకరించినారు. అందుకే నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. చూసారా? కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తా, నన్ను తృణీకరించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తృణీకరించబడతారు. అన్ని విషయాల్లో ఇంకా సమస్య లేదు. చూసారా? కాబట్టి దేవుని యొక్క ప్రజలు గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, వాస్తవంగా మనం ప్రభువును ఏం చేయాల్సినటువంటి వారం ఏంటున్నాం. కాబట్టి మేము ఎక్కడ కనపరచలేదు, మేమెక్కడ ఆయన్ని హెచ్చించలేదు, ఆయన ఎక్కడ మహిమపరచలేదు అని మీరు నన్ను అడుగుదు అంటాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అదేమనంటే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం ఇవే మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. అదేంటో తెలుసా? 1వ అధ్యాయం 1 వచనాలు వద్దులండి. అయితే కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, భోజనం చేసిన ఆకలి తీరకయున్నది, స్నానం చేయుచున్నను దాహం తీరకయున్నది, గంటలు కప్పుకొంచును చలి ఆగుకున్నది. గమనించండి, మీరు ఇవన్నీ చేస్తున్నారు, గణపరుచుచున్నాము అంటున్నారు, మహిమపరుస్తున్నాము అంటున్నారు, మిమ్మల్ని మేమెక్కడ కించపరిచాము అని అంటున్నారు. కానీ మీ ప్రవర్తన గురించి మీరు ఒకసారి ఆలోచించుకోనండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇలా రాయబడింది. హగ్గయి ఆయన ఒక కోణంలో నుంచి మాట్లాడాడు. ఇప్పుడు మలాకీ ఈ విధంగా సెలవిస్తున్నాడు. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, తండ్రిని కుమారుడు కనపరచను కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మేము అడగగా ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిమని మీరు అందరూ. మేము ఎక్కడ నిన్ను తృణీకరించింది, సరే మిమ్మల్ని ఎక్కడ గణహీనపరిచాము అని మీరు అంటారు. అంటే నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గురుటిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? కుంటిదాన్నైనా రోగం గలదాన్నైనా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడ్ల అతను నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఇట్లా ఎన్నో చెప్తున్నాడు.
అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇవన్నీ విషయాలని, అవునండి బలిపీఠమును మీరు అపవిత్రపరిచితిరి కదా అని అంటే, మేము ఎలా అపవిత్రపరిచాము అని మీరు అంటారు. అయితే అపవిత్రమైన దాన్ని, గుడ్డిదాన్ని, కుంటిదాన్ని మీరు అర్పించడం ద్వారా నన్ను ఘనహీనపరచలేదా? చూసారా? కాబట్టి నా భోజనము బల్లను మీరు నీచపరిచితిరి కదా అని అంటే దేన్ని బట్టి అని అంటారు మళ్ళీ మీరు. అయితే మీరు మీ ప్రవర్తన జీవితాన్ని మీరు ఒకసారి యోచించుకుంటే, మీరు ఆలోచించుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటో తెలుసా? మీరు నన్ను ఏ బాబు ఇక్కడ, హలో అభి, యు కమ్ అండ్ సిట్ మ్యామ్. వై ఆర్ యూ డూయింగ్ అండర్స్టాండింగ్? ఆర్ యూ కలెక్టర్? ఈవెన్ దో యూ కలెక్టర్, యూ మస్ట్ అండ్ షుడ్ లిసన్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినాలా. గమనించండి, మలాకి గ్రంథంలో ఇలా రాయబడింది. అదేమిటంటే మొదటి అధ్యాయంలో రాయబడింది, నేను తండ్రినైతే నన్ను గణపరిచేది ఎలా? నేను యజమానునైతే మీరు నన్ను గణపరిచేది ఎలా ఉంది? నేను మీ దేవుడినైతే దేవునిగా ఎలా గణపరుస్తున్నారు? ఇక్కడ రాయబడింది, మీరు ఏం చేస్తున్నారు? గమనించండి. కాబట్టి దేవుణ్ణి నేను గణపరుస్తున్నాను అని అంటే ఏమి చేసి గణపరచాలి? ప్రియమైన వాళ్ళరా, ఈ దినం లేవగానే ప్రభువును స్తుతించి ఆరాధించి అవసరమైన అంశముల కొరకు దాదాపు 1 గంట సేపు నేను ప్రభు సన్నిధిలో గడిపినానండి అనే వాళ్ళు చేయొద్దండి. గంట సేపు స్తుతి ఆరాధనతో ప్రభు సన్నిధిలో స్తుతి ఆరాధన ప్రార్థనతో గడిపాను అనే వాళ్ళు 1 గంట సేపు గడిపిన వాళ్ళు చేయొద్దండి. జస్ట్ వేర్ల మీద మాత్రం లెక్క పెట్టవచ్చు. మరి మీ అందరి సంగతి ఏంటి అంటే, మీ డబ్బులో దేవుడు కనిపిస్తలేడా? మంచి ఆరోగ్యం ఉన్నందుకు దేవుడు కనిపిస్తలేడా? అంటే మీకు కలిగిన ఆస్తిపాస్తులలో దేవుడు చాలా తక్కువవాడైపోయాడా? మీకున్నటువంటి ఉద్యోగ సద్యోగాల్లో యేసయ్యను చాలా చిన్నగా చూస్తున్నారా? మీకున్న బంగ్లా ఇంకెవరికి లేదని అనుకుంటున్నారా? మీకున్న వ్యాపారం ఇంకెవరికి లేదు, ఓ నేను ఇట్లా అభివృద్ధి పొందుతున్నాను, ఆశీర్వదింపబడుతున్నాను, విస్తరించి వ్యాపిస్తున్నాను అనుకుంటున్నావా? యు బీ కేర్ఫుల్. జాగ్రత్త సుమా. నువ్వు అనుకుంటే వీటన్నిటి విషయాల్లో నీ దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తున్నావు, దేవుణ్ణి చాలా కించపరుస్తున్నావు, ఘనహీనపరుస్తున్నావు. నీలో ఉన్న శ్వాస ఆయనదైతే, నీలో ప్రవహించే రక్తం ఆయనదైతే, నీ రూపం ఆయనను పోలినదిగా నీకు ఇచ్చితే, ఆయన ప్రాణం అర్పించి నీకు ప్రాణం పెట్టి రక్షణిస్తే, ఆయన నీవు గణపరిచేది ఎక్కడా? ఆయనను జ్ఞాపకం చేసుకుని నీ పుణ్యమో అంటూ ఈ లోకంలో ఈరోజు ఆయుష్ నాది పొడిగించబడింది, దేవానికి స్తోత్రం అని చెప్పే సమయం నీకు లేదంటే నీ జీవితంలో ఉండే అనుక్షణం ఎవరిది అనుకుంటున్నావు? మన నాన్నదా, మన అమ్మదా, మన అమ్మమ్మదా, మన తాతలు సంపాదించింది అనుకుంటున్నావా? ఇది దేవుడు తన ఉచితమైన కృపతో నీళ్ళనిచ్చాడు, గాలినిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పని చేతినిండా ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కనీసపు జీవితాన్ని నీకు ప్రసాదించాడు, ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు. పాపిష్టి జనాంగం అనబడి మనం ఆయన అంగీకరించడమే కాకుండా ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత సదాకాలమైనంతో ఉండడానికి ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించాడు. ఇదంతా ఉచితంగా నీకు అనుగ్రహించాడు. కనిపిస్తలేడా ఆయన నీకు? జ్ఞాపకం వస్తలేడా ఆయన నీకు? అంటే తడువే వచ్చి ఊపిరాడక నీవు ఐసీయూలో పెట్టబడి ఆక్సిజన్ పెట్టినప్పుడు జ్ఞాపకం వస్తాడా? అలాగే అనుకుంటున్నావు. కాబోలు చాలా సమీపంగా ఉంది. అదొక్కటే కాదు, దాని తర్వాత ఇంకేమి వస్తాయో తెలీదు, ఎన్ని వేరియంట్లు వస్తాయో తెలీదు, ఎన్ని రకాల ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. అప్పుడు జ్ఞాపకం వస్తాడా?
అప్పుడు వస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నావా? అప్పుడు మొరపెడితే ఆయన చెవులు మూసుకుంటాడట, ఆయన బ్రతిమలాడితే ముఖము తిప్పుకుంటాడంట. అప్పుడు నువ్వు విన్నవించుకుంటే నీ విన్నపములు వినే వాడు గతి ఉండడంట. అది సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, సామెతల గ్రంథంలో వివరించబడింది. నా ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్త సుమా. నువ్వు ఆయన గణపరిస్తే నీవిచ్చే సమయం ఆయనకి, ఆయన సన్నిధానంలో నువ్వు గడిపే సమయం ఏది? ఆయన దగ్గర ఎక్కడ నువ్వు అర్పిస్తున్నావు? ఆయన ఎక్కడ ఆరాధిస్తున్నావు? ఆయన ఎక్కడ గణపరుస్తున్నావు? ఆయన ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నావు? దైవవాక్యాన్ని ఎక్కడ తీసి నువ్వు చదువుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏమైనా నీవు ఉండే ఈ అడ్రస్ ఏదైతుందో అది తాత్కాలికమైందని అర్థమైందా? నీకు అర్థం కాలేదు అనుకుంటాను బహుశా. నేను తిప్పితే 2 పదులు దాటలేదండి. నా ఆయుష్ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు, మన్నిస్తే 100 సంవత్సరాలు బతుకుతాను. ఇంకా లైఫ్ మస్తుంది. కావో మజోకరింగో, తింటా తాగుతా సుఖిస్తా, సమస్య లేదు అనుకుంటున్నావా? నువ్వు బతికితే కదా తిని తాగి సుఖించడానికి. నిన్ను కనికరిస్తే కదా పరిస్థితులు. కరోనా. నా ప్రియ సోదరి సోదరుడా, శాశ్వతంగా ఈ అడ్రస్ నీకుండదు. ఒక దినం నువ్వు అడ్రస్ మార్చాల్సి ఉంటుంది. ఇల్లు కిరాయికి తీసుకున్నటువంటి చోట నీకు విసుగొచ్చినా, ఆ ఇంటి వారికి వచ్చినా ఖాళీ చేసేది నువ్వు నేనే. ఏది ప్రతిఘటించినా మనుషుడు ఈ భూలోకంలో తన చిరునామా, తన అడ్రస్ మార్చాల్సింది మానవుడే. నీవు నేనే పిల్లరా, దేవుడు కాదు. జ్ఞాపకం ఉంచుకో, ఆయన పైనున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు నాకు శాశ్వతం కాదు కుమారి కుమారుడా, నన్ను కనపరచు, నేను కనపరుస్తా. నువ్వు నన్ను హెచ్చించు, నేను హెచ్చిస్తా. నువ్వు నన్ను గొప్పది, నిన్ను గొప్పవానిగా చేస్తా. ఈ లోకంలో ఎలాంటివి కనిపించకపోయినా ఒక దినం నా సన్నిధిలో హెచ్చించి నీకు ఘన స్వాగతం చెప్పి నా దూతలందరి ఎదుట నిన్ను ఒప్పుకుంటాను. నేను నిన్ను ఆహ్వానించి నా హక్కును చేర్చుకొని నిన్ను నా లోకంలో చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు. ఎందుకంటే గొప్ప భాగ్యం మనుషునికి ఇంకేం కావాలండి? కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన గణపరుస్తున్నావు. గణపరిస్తే మొట్టమొదలు ఆయన సమయం ఆయనకివ్వు. ఆయన సమయం ఆయనకివ్వు. ప్రార్థన చేయటంలో గడుపు, స్తుతించడంలో గడుపు. దేవుని యొక్క వాక్యాన్ని కనీసం 2 సార్లు, ఉదయం సాయంకాలం, సమయం ఉంటే మధ్యాహ్నం. ఎంతో గొప్ప భక్తులు దినమునకు 3 సార్లు, దినమునకు 7 మార్లు ఆయన సన్నిధానాన్ని వెతికి వెంటాడి అనుభవించిన వాళ్ళు ఉన్నారు దైవ గ్రంథంలో. భూలోకంలో కూడా ఎంతో మంది మన యొక్క దైవజనులు, ప్రియులు మనకు మాదిరించి పెట్టి వెళ్ళిపోయారు. నీవైతే సమయమే నాకు లేదనుకుంటున్నావు కదా, తృణీకరిస్తున్నావు. అది నీకు మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకోసమని ఒక చిన్న ప్రార్థన దీని కొరకు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఏమని? ప్రభువా, నేను గణపరచలేకపోతున్నాను. నేను గణపరచడం అంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు నువ్వు అర్థం చేయించావు. ఓ, నీ సమయం నీకు ఇవ్వాలని. ఇట్లా ప్రతిరోజు నీ సమయం నీకు నేను ఇవ్వాలి అంటే 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన కాదు, దాదాపు దినమునకు 24 గంటలంటే అందులో 2 గంటల 24 నిమిషాలు అవుతుంది. దాదాపు 2.5 గంటలు అనుకో. ఆ దినమంతా కలిసి పడకలోకి వెళ్ళక ముందు 2.5 గంటలు దేవుని కొరకు గడిపేటువంటి వ్యక్తిగా ఉండాలి. అదే నిన్ను గణపరచడం. సమయం విషయమై నువ్వు గణపరిస్తే నీ సమయం అనే ఆయుష్కాలాన్ని ఏం చేస్తాడు ఈ భూలోకంలో? చెప్పండి, పొడిగిస్తాడు. చూసారా? సమయం లేదని దేన్నైతే అడ్డు పెట్టుకుని నువ్వు నాకు సమయం లేదంటున్నావు ఆయనకి ఇవ్వడానికి, దానిని నీ దగ్గర నుంచి నువ్వు మిడమిడ చూస్తుంటే నీ కళ్ళ ముంగట రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతున్నది. నువ్వు అనుకుంటున్నావు, ఎవరండి నాకు అప్పగించిన దీనిని తీసివేసేవాడు? నేను కట్టుకున్న మంచి పునాదులు వేసి కట్టుకున్న ఇంటిలో నుంచి పెకిలించగలిగేవాడు ఎవడండి అనుకుంటున్నావు? నిన్ను కాదు, నీ వంశాన్ని లేపేస్తాడు, నా వంశాన్ని లేపేస్తాడు అనుకుంటున్నాం మనం. ఎంత దయనీయమైన పరిస్థితి, ఎంత ఆలోచించని విషయం అండి ఇదంతా.
కదండి. అందుకే దేవుణ్ణి ఏం చేయాలమో గణపరచాలి. ఆయన సమయం ఆయనకు ఇవ్వాలి. ఎట్లిస్తావో నాకు తెలియదు, ఇవ్వడానికి ఆశపడు, చిన్న తీర్మానం చేసుకొని నాకు ఎట్లన్నా చేసి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. తప్పనిసరిగా నీకు నీ పక్షాన కార్యం చేస్తాడు. అలా ఆయనకి ఇవ్వడానికి నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా నువ్వు దేవుని సమయం దేవునికి ఇచ్చి ఆయన సమయం విషయంలో ఆయన్ని గణపరిచిన వ్యక్తి అవుతావు, తృణీకరించావు. ఆ సమయానికి దేన్ని తీసుకొచ్చి అడ్డు పెట్టావు, అప్పుడు నేను హెచ్చించి నేను ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యం సమయం విషయంలో. ఇక విషయాలు మనం చూస్తే ఏం రాయబడింది, మలాకి చూసాం కదండి. మొదటి అధ్యాయం, మలాకి మొదటి అధ్యాయం చదవండి. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? కుంటిదాన్నైనా రోగం గలదాన్నైనా అర్పించిన ఎడ్ల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడ్ల అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా? అయిపోయింది. ఏమని అంటే ఆయనకు అర్పించే విషయంలో ఏం చేయాలా? ఆయనకు అర్పించే విషయంలో ఏం అర్పిస్తున్నాం ఆయనకి అంటే, ఇక్కడ కొద్దిమంది ఆ కాలమందు మలాకి కాలంలో గుడ్డిదానిని అర్పిస్తున్నారు, కుంటిదానిని అర్పిస్తున్నారు, అంగవైకల్యము కలిగినటువంటి దాన్ని అర్పిస్తున్నారు. ఏదన్నా ఇది మన పనికిరాదు అనుకున్న దాన్ని ఏం చేస్తున్నారు, తీసుకుపోయి దేవుని మందిరంలో వేస్తున్నారంట. కొద్దిమంది నోట్లు వేస్తూ ఉంటారు, చినిగిపోయి దాన్ని పట్టుకుంటేనే ఊడిపోతా అన్నటువంటి నోటు వేసేస్తూ ఉంటారు. నీకే పనికిరాదు, ఇక్కడ ఇట్లా పనికిస్తుంది. సరే, కొద్దిమంది అతకబెట్టిన దాన్ని వేస్తారు. కొద్దిమంది ఓసారి 2 సార్లు చూశాను, కాలిపోయిన నోటును చూశారు. కాలిపోయిన నోటు ఎట్లేస్తావండి నువ్వు? అదే నీ పంట మీద కాలిపోయింది వేస్తే, అదే నీ సంతతి మీద వేస్తే, అదే నీ సంపాదన మీద వేస్తే, అదే నీ మీద వేస్తే ఏమవుతుంది? పరిస్థితి ఏమవుతుంది చూసారా? ఎంత దయనీయమైన పరిస్థితి. అంటే ఏయంగా సూచనలు ఎవరులే అనుకుంటారు. రహస్యం ముందు చూస్తున్న తండ్రి మంచిది చూస్తున్నాడు, నువ్వు చెడ్డ చేసినప్పుడు చూస్తున్నాడు, నువ్వు గణపరిచేది చూస్తున్నాడు, నువ్వు గణహీనపరిచేది చూస్తున్నాడు. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, కొద్దిమంది అయితే అది లేదు ఇది లేదు ఫో అంటారు. కొద్దిమంది అది లేదు ఇది లేదు ఏది లేదు ఫో అని అంటారు. అయ్యో మంచిదేనా, ఇంకా సంతోషం. అది లేదు ఇది లేదు అంటే ఎవరికి వేస్తున్నావు? భిక్ష వేస్తున్నావు ఏంటి? ఎవరికి? అవునండి, నువ్వు నీ భూమి దున్నుకుంటున్నావు, పన్ను కడుతున్నావు, ఇంటిలో కిరాయి కొంటున్నావు, కిరాయి కడతావు. ఈ భూమిని, ఆకాశమును, నక్షత్రములను, ఈ భూలోకంలో ఉండే ప్రతి విధమైనటువంటి నీరు, గాలి, వీటన్నిటినీ వాడుకుంటున్నావు. ఆ సృష్టికర్త అన్న దేవునివి కాబట్టి దానికి కనీసము పన్ను ఏం చేయాలా? చెల్లించాలి. అదే నీ రాబడిలోని 10వ భాగం. అందుకే మలాకి 3వ అధ్యాయంలో ఏమన్నారంటే, చూడండి 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అరే మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడయ్యా? అయితే మీరు నా యొద్ద దొంగిలి, అరే మీరు నా యొద్దనే దొంగిలించుచున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిస్తున్నాము అని మీరు అంటారు. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలింది. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. అమ్మో బాబోయ్, వినండి, అర్థమైందండి. కాబట్టి మొట్టమొదలు సమయం విషయంలో మీరు గణపరచండి. రెండవది, మీకొచ్చే రాబడి విషయంలో నన్ను గణపరచుచున్న ఘనత ఏది? ప్రతిష్టార్పణ ఏది? 10వ భాగం ఏది? సరే, ఇచ్చే దాంట్లో శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలం ఏది? మిగిలిన కళావిహీనమైన, పనికి మాలిన, పనికి రాని దానిని మీరు వేస్తున్నారు. ఇది ఏమనుకుంటున్నారు మీరు? చూసారా నా ప్రియమైన సహోదరి సోదరులారా? అందుకే ప్రభుని మనం గణపరచాలి. అంటే ఇక్కడ ఏదో ఉద్దేశపూర్వకంగా మీరు ఇస్తేనే నేను తింటాను లేకుంటే లేదని కాదండి. దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను తింటున్నాను, అభ్యంతరం లేదు. కానీ లెక్కకు మీరు ఫలమును పోగొట్టుకోకూడదు అని దేవుని యొక్క లేఖన భాగంలో నేను పోగొట్టుకోకూడదని, నేను, మీరు, మనెల్లరం
పోగొట్టుకోవద్దని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వాటిని నేర్చుకుని అనుసరించి మన తరం వారికి నేర్పించి ఈ రీతి మాదిరి కనపరచాలని దేవుడు పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టిన లేఖనాలను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది ఒక సమంజసమైన విషయం, ఉపదేశ సారం ఇది. అందుకోసం అని అంటాడు ఆయన, నన్ను గణపరిస్తే ఏది నా ఘనత, నన్ను హెచ్చిస్తే నా హెచ్చిప్పేది, నన్ను మీరు గొప్ప చేస్తే మీరు గొప్ప చేసే గొప్పతనం ఏది? అయితే ఏమి చేసి మేము ఇట్లా చేసామో అని మీరు అంటున్నారా? అది మీరు చేస్తే ఏం చేస్తే నన్ను గణపరిచినట్టు అంటే, నా సమయం నాకు ఇవ్వండి, మీ ఆయుష్ నేను పొడిగిస్తా, మీకొచ్చే రాబడిలో నా భాగం నాకు మీరు ఇవ్వండి, అప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క మలాకి ఉన్న 3:11 మీ పంటను తిరిగే పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు. చాలా అద్భుతం, చూసారా? కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు మీ చేలును, మీ పంటను, మీ పాడిని, మీ గర్భఫలాన్ని, మీ భూఫలాన్ని మీ ఇంటికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, మీరు చేయ ప్రతి వ్యాపారంలోనూ, మీరు చేయ ప్రతి పనిలోనూ మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవిస్తా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా. నన్ను గణపరిచారు కదా, నేను మిమ్మల్ని ఏం చేస్తా? గణపరుస్తా. సమయం ఇచ్చి గణపరిచారు, మీ ఆయుష్ పొడిగిస్తా, మీ ఆరోగ్యాలను దీవిస్తా. మీకు వచ్చే రాబడిని మీరు అర్పించారు, దానిని బట్టి మీ రాబడిని, మీ కలిగిన పంటను, పాడే అంతటినీ కూడా ప్రతి దాన్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఓకేనా అని అంటాడు. చూసారా ఎంత అద్భుతం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆయనను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. ఆయన ఎవరు తృణీకరిస్తారో, ఏ విషయంలో ఆయన తృణీకరిస్తారో ఆ విషయంలో తృణీకారం తప్పనిసరి పొందుతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూసారా? అందుకే మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను నిర్లక్ష్యం చేశాను, నేను మరి తక్కువగా అంచనా వేస్తున్నాను, నేను నీ దృష్టిలో అక్రమంగాను, అవివేకంగాను, అపవిత్రంగాను నేను జీవిస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను, నన్ను మన్నించండి ప్రభువా, నన్ను క్షమించండి, నేను సరిచేయబడి చక్కబెట్టబడి సక్రమైన విధానంలో కొరకాయి నన్ను జ్ఞాపకం చేసుకుంటాను నేను ప్రార్థన చేస్తే, మిమ్మల్ని సక్రమైన విధానంలో కొరకే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవించి భయం కొరకు వాడుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క భాగాన్ని దేవునికి ఇచ్చాయని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అప్పుడు మీరు శోధించండి, నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి దీవెనల వర్షం ఏం చేస్తా? మీ మీద కుమ్మరిస్తా. చూసారా? కానీ మన మనుష్య గుణాలు ఎలాంటివంటే కొంచెం పిష్నాడి గుణాలు. అంటే పట్టను పట్టినట్టు పడతాము, జేబులో వేతామని, కానీ పిడికిలు కదా, అది అయిన తర్వాత వెళ్ళదు పైకి, మళ్ళీ అవి విడిచిపెడితేనే వస్తుంది. ఇలాంటి గుణం మన గుణం. అంటే చివరికి మళ్ళీ ఏమొస్తుంది? టన్మనాల కదా. అలాంటి మనసు ఉందా? నీకు టన్ అనేది మిగిలిస్తాడు అంతే, మిగతాదంతా పోతుంది. ఎక్కడ పోతుందో తెలియదు మనకి. అర్థమైందా? కాబట్టి కొంతమంది మారుతూ ఉంటారు మనుషులు. అంటే ఆరంభంలో బాగానే ఉంటారు, ఆరంభంలో ఏం చేస్తారు? బాగానే ఉంటారు, మొట్టమొదలు కదా దశమ భాగం తీసుకొచ్చిస్తారు, ప్రథమ ఫలం తీసుకొచ్చిస్తారు. కొద్ది కాలం అయిన తర్వాత ఏమైపోతారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏరు కొంచెం బలం పొందిన తర్వాత, వారు కొంచెం వృద్ధి పొంది అభివృద్ధి అయిన తర్వాత, అమ్మా 100 రూపాయలు 10 రూపాయలు వేయడానికి నచ్చింది, మనసు వచ్చింది. 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడానికి, 10,000లో 1000 ఇవ్వడానికి ఓకే, 1,00,000 వచ్చింది. అమ్మ 10,000 నా తండ్రి, 10 లక్షలు వచ్చాయనుకోండి, ఎన్ని వేయాలి ఇప్పుడు? 1,00,000. అమ్మ బాబోయ్, వాళ్ళ గుండె అయిపోద్ది అనుకో, ఇంకా మారమాట్లేదు. అందుకే చాలా కాలం చెప్పి ఓ సిస్టర్ రిటైర్మెంట్ అయింది, ఆమెకు ఎంత వచ్చిందో తెలియదు, ఆ సేవకునికి ఇచ్చిందంట పిలిచి 10,000 కట్ట ఇస్తే సంతోషంగా తీసుకొని జేబులో పెట్టుకొని మందిరానికి వచ్చి నాకు ఫోన్ చేశారు, అన్న పలానా సిస్టర్ పిలిచింది పోయినా, అయితే ఆమె ఏం చేసిందంటే అని చెప్పాడు. అంటే ఏందా అంటే 10,000 ఇచ్చిందంట. సరే మంచిది, 10,000 ఏమని ఇచ్చిందంటే దశమ భాగం అని ఇచ్చింది. ఓ వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ ఎన్ని వచ్చినాయో తెలుసా ఆమెకు నీకు అంటే,
అన్న అది తెలియదు నాకు. మరి ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు దోషంలో పాలి భాగస్తుడి, ఆమెనే తీసుకొచ్చేస్తే అయిపోయిండేది కదా, నీకెందుకు వచ్చిన బాధ? అనసలు నువ్వేం తీసుకున్నావు? అడగకుండా తీసుకున్నావు. పోయి మళ్ళీ ఎన్ని వచ్చినాయి, ఏమొచ్చినాయి, నాకేమి ఇస్తున్నావమ్మా అని అడగలేదు. అంటే నేను అడగలేదన్న. అడిగింది నాకెందుకు చెప్తున్నావు? మరి నువ్వు నాకు చెప్పగానే పోయింటివి, అయిపోతుంది. నన్ను అడిగి నాకు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నా. నువ్వు ఆ మాట అడగలేదు. నువ్వు కనుక్కో అన్నాను. కనుక్కున్నాడు. 14 లక్షలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయంట? 14 లక్షలు వచ్చినాయి. 14 లక్షలు వస్తే ఎంతే దేవునికి చెప్పండి, త్వరగా చెప్పాలి. 10 లక్షలకు 1 లక్ష, 4 లక్షలకు 40,000, మొత్తం 1,40,000. ఎవరికి? దేవుడికి. వేస్తుంది ఆమె. అందుకే కదా ఈయనకు పిలిపించి మళ్ళీ ఇచ్చింది, మరీ ఇచ్చింది. అందుకే ఇచ్చింది. ఎన్ని? 10,000 కట్ట ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నావు? 1,30,000 తప్పించుకోవడానికి ఇచ్చింది. అన్న 14 లక్షలు వచ్చాయంట. ఓకే ఓకే, వెరీ గుడ్. అర్థమైందా నీకు ఇప్పుడు? అన్న అర్థమైంది. మళ్ళీసారి ఆ పని చేయ అన్నాను. ఓకే, సంతోషం, వదిలిపెట్టి. మనమేమి వాటి వెనకాల మనసులో ఏం కాదు, అమాయకంగా తెచ్చుకున్నావు కానీ అది పద్ధతి కాదు, వదిలిపెట్టేసేయి అని చెప్పిన. 1 నెల రోజులు అయింది అనుకుంటాను. ఒక యాక్సిడెంట్ అయింది. అదేంటంటే సొంత కారు ఉందని, కారులో పోతే ప్రమాదం అని పాపం ఆమె బస్సులో ఎక్కిపోయింది. అది ఆర్టీసీ బస్సు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం సుఖవంతం, సుఖాంతం, శుభప్రదం కదండి. కాబట్టి ఎక్కింది, వెళ్తుంది. లారీ వచ్చి కొట్టింది. ఎడగొట్టింది? ఈమె ఏ సీట్లో కూర్చుందో అదే సీట్లో కొట్టింది. ఇంకెవ్వరికేం కాలే, ఆమెకు ఒక్కదానికి తప్ప. ఇది సజీవ సాక్ష్యం అండి. దేవుని దగ్గర దొంగిలిస్తావా నువ్వు? నీకు మనసు నచ్చదా? భూమి ఎవరిది అనుకున్నావు? గాలి ఎవరిది అనుకున్నావు? నీరెవరిది అనుకున్నావు? రక్షణ ఎవరిది అనుకున్నావు? ప్రాణం పణంగా పెట్టి, ఆయన ప్రాణం పణంగా పెట్టి ఆయన రక్తమంతా కార్చి రక్షిస్తే నీకు ఆయన తక్కువ కనిపించాడా? నీకు ఇప్పుడు వచ్చిన 14 లక్షలు పెద్దగా కనిపించినాయి. ఓ అట్లనా? స్కూటీ పెట్టాడా? గోలు వేసాడా? ఆమె అడిగితే చెప్తుంది ఎన్ని ఖర్చు అయినాయో. డబ్బులు త్రిబుల్ అయినా కోలుకునే పరిస్థితి కష్టమైంది. పిల్లలు ఏదో భయం మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో భయకంపితులు చేసి మీరు వేస్తే నేను జేబులు నింపుకుందామని కాదు. మనం అలాంటి వాటికి గురి కాకూడదని చెప్తున్నాను. నేను ఇస్తానండి, నేను ఇస్తాను. మీరు ఇచ్చినట్టు 10వ భాగం ఇవ్వను. నేను 10వ భాగం పూర్ పీపుల్కి తీస్తాను, రెట్టింపు భాగం దేవునికి తీస్తాను. నాకు ఎవరైనా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే, 100 రూపాయలు 1000 రూపాయలు నాకు ఇస్తే, పర్సనల్గా నాకు ఇస్తే, నేను తీసే భాగం దాదాపు 30% ప్రభు నిమిత్తం తీస్తాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళగా 10%లోనూ, పరిచర్యకు ఉపయోగపడే ప్రదేశాల్లో ఆ 20%, ఆ 20 భాగాలు, ఆ 20వ భాగం దేవుని కొరకు ఖర్చు పెడుతుంటాను. నాకు 70 మాత్రమే. దేవుని కృపను బట్టి ఈరోజు వరకు పులిపెట్టి దిగిన తర్వాత మీరింతేసుకోండి, మీరింతేసుకోండి, మీరింతేసుకోండి అని ఎన్నడూ ఏనాడు కూడా ఎవరికి మాట చెప్పలేదు. నేను అడగలేదు. అడిగినట్టు ఎవరైనా జ్ఞాపకం ఉంటే మీరు చెయ్యెత్తి చూపించచ్చు. తర్వాత వచ్చి మీరే కదన్నా నన్ను అడిగిందని అడగచ్చు. నా 35-36 సంవత్సరాల యొక్క సేవా జీవితం అడగ తినేవానిగా చేయలేదు. నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఆయనంత మాత్రాన ఇచ్చిపోయేటంతా ఇవ్వలేదు. నాకు అవసరం ఉన్నదా దానంతా ఇచ్చాడు. నేను ఇచ్చేవానిగా ఉంచాడు, నేను అడుక్కునేవానిగా ఉంచలేదు. కారణం ఏంటో తెలుసా? నన్ను గణపరచువారని నేనేం చేస్తాను? నేను పెద్ద ధనవంతుని అని చెప్పట్లేదు. నా అంతలో నాలో నేను ఒక నడుక్కునే ప్రసక్తిలో మాత్రం దేవుడు ఉంచలేదు, ఉపవాసం ఉంచలేదు, నా బిడ్డలకి ఏం తక్కువ చేయలేదు. అర్థమైందండి? దేవుడు గణపరిచిన వారిని దేవుడు ఏం చేస్తాడండి? తప్పనిసరి గణపరుస్తాడు. ఆయన తృణీకరిస్తే తప్పనిసరి మనం తృణీకరించబడతాం. నా ప్రియ సోదరి సోదరులారా, అందుకే మనం తీర్మానం చేసుకుందాం. దేవా, నీ సమయం నేను నీకు ఇవ్వాలి. నాలోని నాకు రావాల్సిన, నాకు వచ్చిన రాబడిలోని భాగం నీది, నీకు నేను ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దీవించి ఆశీర్వదిస్తాడు. చూసారా ఎంత అద్భుతం. ఇంకొక విషయాన్ని చూసేసి మనము ముగింపులోకి వెళ్ళిపోతాం.
ఇంకొక 5 నిమిషాల్లో లేక ఒక 10 నిమిషాల్లో ముగించుకుంటాం మనం. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. రాజగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిను. గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడినో లేదో చూతమని దాని హామానుకు తెలిపిరి. ఎలయనగా అతడు నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. అదొక్క మాట చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. ఏంటంటే మొర్దెకై అనేవాడు ఉన్నాడు. ఈయన గొప్ప భక్తుడు, కానీ గేట్ కీపర్ లేక రాజ దర్బార్ లోనికి వెళ్ళేటప్పుడు రాజగుమ్మం దగ్గర కనిపెట్టుకుని ఉండేటువంటి వారిలో ఇతను ఒకడు. అంటే చాలా లోయెస్ట్, అంటే చాలా తక్కువ దిగువ స్థాయి ఉద్యోగం కుదిరినవాడు, చాలా దిగువ స్థాయి సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, అలాంటి స్టేటస్ లో అలాంటి స్థితిలో ఉన్నవాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తికి ఏమొచ్చింది పరీక్ష అంటే అందరూ మోకాలుని హామాను అనేటువంటి వానికి నమస్కారం చేస్తున్నారు తల వంచి అందరు, కానీ తను మాత్రం చేయట్లేదు. నువ్వెందుకు చేయవు అంటే నేను యూదుడను గనక నేను అలాంటి పని చేయను, ఏ మనుషునికి నా తల వంచను, నా నొసలాలించి మొక్కను, నేను మొక్కేది జీవం గల దేవుణ్ణి మాత్రమే అని నిలవబడ్డాడు. ఈ మాటలు స్థిరమైతవో లేవో అని, ఈ మాట నిలబెట్టుకుంటాడో లేదోనని తన మీద కక్షగట్టి ఆ మాటని హామాను అనేటువంటి రాజు చేతి హెచ్చింపబడ్డ వ్యక్తికి చెప్పారు. వాడు కోపావేశుడై వీని ప్రాణము తీయుట ఎంత సులువైన విషయం, కానీ నేను ఆ పని చేయజాలను. అయితే వీని పూర్వోత్తరాలు తెలుసుకోండి అని తెలుసుకున్నాడు. యూదా జాతి అంతటి కూడా 127 సంస్థానాల్లో ఉండేవారిని మట్టి కనిపించడమే నాకు నా ధ్యేయం. అంతేకాదు, అప్పుడే నా కోపం చల్లారుతుంది, నా కక్ష పూర్తిగా తీరుతుంది అనుకున్నాడు. అందుకే రాజాజ్ఞను జారీ చేశాడు. తన దగ్గరనే రాజటుంగరం ఉంది, తన దగ్గరనే ముద్ర వేసేది ఉంది కాబట్టి తనకిష్టం వచ్చిన విధానంలో రాయించాడు. రాజు యొక్క సెలవు ప్రకారంగా రాయించి 127 సంస్థానాలకు అది పంపించాడు. అదంతా తెలిసిన విషయమే మనకు. అంతే, ఇంకా యూదులందరినీ 10 రోజులు 10 నెలల్లో చంపేయాలంతే, ఒక్కడు ఉండకూడదు. ఇది 127 సంస్థానాలు, అందులో హిందూ దేశం కూడా ఉంది. చూసారా, అందరినీ సిద్ధంగా మన్నాడు, సిద్ధమైపోయారు. దీంతో యూదులందరూకి సమాచారం అందిస్తే ఉపవాసం ప్రార్థన చేశారు. ఎస్తేరు వెళ్ళింది, రాజును కోరింది, రాజు వచ్చాడు, విందుకు వచ్చాడు. ఆ విందు సందర్భంలో ఆ యొక్క విషయాన్ని వ్యక్తపరిచినప్పుడు రాజు కోపం వచ్చింది. ఎవరి యొక్క దుష్కార్యానికి పాలు పొందినవాడు, హీలే దుష్టుడైన హామాను అన్నదామె. అనగానే అతన్ని కోపం మండిపోయింది రాజుది. రాణి అనే నా అర్ధాంగి యొక్క జాతి వారిని చంపడానికి ప్రయత్నం చేసిన దుష్టుడు వీడేనా? కోపంతో ఊగిపోయాడు, రగిలిపోయాడు, తోడులోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేసరికి ఆమె యొక్క చెయ్యి మీద పడి ఉన్నాడు బ్రతిమలాడుకోవడానికి. నా ఎదుటినే రాణిని బలవంతము చేయను అనే మాట రాజు నోట నుంచి వచ్చిందో రాలేదో, వాడిని పట్టుకున్నారు, వాని ముఖం మీద ఒక నల్లబట్ట కప్పేశారు. ఏం చేస్తే బాగుంటుందని వాపోతున్నాడు రాజు, ఆలోచిస్తున్నాడు. నీతిమంతుడైన మొర్దెకై కొరకై వీడే వాని ఇంటి దగ్గర 10 మూరల ఉరికొయ్య ఒకటి పాతి రెడీగా ఉంచాడు. వీని తీసుకుపోయి ఆ యొక్క ఉరికొయ్య మీద ఉరి తీయాలని అని చెప్పారు. దాని మీద తీయమంటారా విన్ని అని అడిగారు. ఓకే అన్నాడు. ఎవరి కొరకు ఉరికొయ్య తయారు చేశాడో అదే ఉరికొయ్య మీద తయారు చేసుకున్నాడు ఏం చేయబడ్డాడండి? ఉరి తీయబడ్డాడు. మరి
మొర్దెకై ఏమయ్యాడు? నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? 8వ అధ్యాయం 15 చదువు. రైట్. 8వ అధ్యాయం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారము పెద్ద కిరీటమును అవిసనాతో చేయబడిన ధూమ్ర వర్ణం గల వస్త్రములను ధరించుకున్న వాడే రాజు సముఖము నుండి బయలుదేరును. అందు నిమిత్తం షూషన్ పట్టణం ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. చివరి మాట, చివరి అంటే 17వ అధ్యాయంలో అది శుభదినం అనే కానీ చేసుకున్నారు. మరియు దేశజనులలో యూదుల ఎడల భయం కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ఏ యూదా మతాన్ని, ఏ యూదులైతే దేవదేవుని ఆరాధించువారై ఉన్నారో అట్టి యూదా జాతి వారి యొక్క దేవదేవుణ్ణి విశ్వసించి అనేకులట్టి మార్గమును అవలంబించడానికి సమర్పించుకున్నారు. కన్వర్ట్ టు ద జూయిస్. యూదులలోనికి చేర్చబడ్డారు. పిల్లరా అర్థం చేసుకోండి. నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తాను. పొజిషన్ అనగా అంతస్తు స్థాయిని గుర్చి ఏమాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా దేవుని నామం పేరిట ఎవరైతే ఆయన నామమును ఒప్పుకొని ఆయననే గణపరచడానికి ఎవరు త్యాగం చేస్తారో, గణపరుస్తారో అట్టి వారిని నీచ స్థితిలోనికి, దిగువ స్థాయి ఉద్యోగంలో ఉన్న ఆ వ్యక్తిని ఆ దేశాన్ని పరిపాలించే రాజసింహాసనం మీదకి ఎక్కిపోయాడు. ఇలాంటి కార్యాలు ఎవరు చేస్తారండి? చెప్పండి. ఎవరు చేస్తారు? చెప్పండి. ఎవరు చేస్తారు? దేవుడు ఒక్కడే చేయగలడు. నన్ను గణపరచు వారిని నేను, నీకు తెలుసా ఈ ఘనత ఎంత గొప్పదో? ఆయనను గణపరిస్తే ఎంత ఘనత వస్తుందో నీకు తెలుసా? నీ కులం ఎదుట, నీ కులం ఎదుట, యేసయ్యను నమ్ముకున్న వారి కులం అంటే క్రైస్తవులు అనేటువంటి కులం చాలా తక్కువగా అనిపిస్తుంది కదా. ఓ పేరు మందిరంలో పెట్టుకుంటావు, ఇంకో పేరు రిజిస్టర్లో ఎక్కిస్తావు. నువ్వెంత గణపరుస్తున్నావు నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను. దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీ కుమారుణ్ణి, కుమార్తెను గణపరుస్తున్నావా? దేవుని దైవికమైన పద్ధతిని, భక్తిని గణపరుస్తున్నావా? ఈ భూలోకంలో ఉండే పొట్ట కూటి కొరకు సంపాదించుకునేటువంటి అన్నం, ఆగారం, పొట్ట బట్ట కొరకు పేరు మార్చుకొని మార్పిడి చేసి అందులో చేర్పించే పేరొకటి, మందిరంలో పిలిపించుకునే పేరొకటి. దేవుని యందు విశ్వాసము నీకున్నదా? ఆయన నువ్వు గణపరుస్తున్నావా? ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమై నిన్న గొప్ప భాగ్యము ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారులను నేర్పించుకున్నట్టుకు ఏమాత్రం ఇష్టపడక మోషే నేను ఎబ్రిగిడనే అని నోటితో ఒప్పుకొని దాసుడవ్వడానికి మిద్యాను దేశానికి పారిపోవలసి వచ్చింది. అయినా సరే దేవుని కనపరిచారు. దేవుని కనపరిచిన మోషేని ఏం చేశాడు దేవుడు అంటే, ఈ భూలోకంలో ఉండే ఏ రాజ సింహాసనం కూడా వద్దు బిడ్డ, నాకు బదులు దేవుడు అని నిన్ను పిలుస్తాను అని చెప్పాడు. దేవుడని ఎవరికి పేరు పెట్టొద్దన్న దేవుడే మోషేకు చెప్పాడు, నేను దేవుణ్ణి చేయబోతున్నాను. ఫరోకు దేవునివి, నీ అన్నైన అహరోనుకు దేవుడవి, నీవు దేవుడు అని. అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నీ నోటికి ప్రవక్తగా ఉంటాడు. ఓకేనా? నువ్వు దేవుడివిరా అని చెప్పాడు. ఏమి ఘనత అండి ఇది! ఎవరిని గణపరిచినందుకు ఈ దినం క్రైస్తవ లోకానికి దేవుని గణపరచడం అంటే ఏంటో తెలుసా? తెలియదు. నీ కులం ఎదుట దేవుని భక్తి తక్కువ, నీ మతం ఎదుట దేవుని భక్తి తక్కువ, దేవుని నామం తక్కువ, నీ సంపాదన ఎదుట, నువ్వు పొందబోయే తుచ్చమైనటువంటి ఉద్యోగం ఎదుట నీ యొక్క ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దీనస్థితి నా ప్రేమించు వల్ల. అందుకే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి. ప్రభువాన్ని నేను కనిపించాలి. ఏ స్థాయిలోనైనా ఉండని నిన్నేం చేయాలి ప్రభువా?
నేను గనపరచాలి, నిన్ను నేను గనపరచాలి. ఈ మధ్యలో సేవకుడు ఫోన్ చేసి, అన్నా నన్ను క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు. తీసుకుంటావు, ఏం తీసుకుంటావు అని చెప్పాడు. అన్న అందుకేనన్నా అది అవుతుంది కదా, బీసీసీ అవుతుంది కదా అంటే ఎవరన్నట్టు ఈయన అర్థమైపోయింది మనకి. లో క్యాస్ట్ నుంచి నేను క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యానని ఎంఆర్ఓ చెప్తే బీసీసీగా నీకు సర్టిఫికెట్ ఇస్తారు. అంటే రిజర్వేషన్ ఏమైపోతుంది, కోల్పోతావు. ఉన్నా ఎట్లన్నా అది నీ ఇష్టం. అన్నా మీరు బీసీసీ అన్నా అన్నాడు. నేను బీసీబీ ఉంటే బాబు, నా పిల్లలు పుట్టినప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి నేను ఇండియన్ క్రిస్టియన్ అని, మీరు బీసీ నుంచి కన్వర్ట్ అయితే మాత్రం ఇండియన్ క్రిస్టియన్ అవుతారు సార్, ఎఫ్సి అవుతారు, ఫార్వర్డ్ క్లాస్ అయిపోతారు, మీరు ఓసీ అవుతారు, పిల్లల జీవితాన్ని ఎందుకు నష్టపరుస్తారు అన్నాడు. అప్పుడు పద్మావతి అనే ఎంఆర్ఓ ఉండింది. ఆమె ఈస్ట్ గోదావరి కాకినాడ ఆ ప్రాంతం నుంచి వచ్చింది. పోయినప్పుడల్లా రమ్మని చెప్పి కూర్చుని మాట్లాడేది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక అర్ధగంట సేపు ఎలా ఉంటుందని. వాట్ ఎవర్ మేబీ మేడం, నేను దేవుని గనపరచాలి, నా పిల్లలు దేవుని గనపరిస్తే చాలు, వారు ఏమైనా కానీ అవసరం లేదండి మేడం గారు, నేను హృదయపూర్వకంగా మంచి సెన్సే కలిగి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నో ప్రాబ్లం, నాకు ఎఫ్సి అయినా సరే ఇండియన్ క్రిస్టియన్ అని నాకు సర్టిఫికెట్ ఇవ్వండి, అదే నేను నా పిల్లలకి దాంట్లో చేర్పిస్తాను, స్కూల్లో నేను మెన్షన్ చేపిస్తాను అని చెప్పాను. మీ ఇష్టం సార్, నేనైతే చెప్తున్నాను, ఏ పర్వాలేదు అని చెప్పాను. ఇంకో తేడా కూడా చూపించొద్దు అనుకున్నాను. ఆడపిల్లలైతే ఓ తీరుగా, మగపిల్లలైతే ఇంకో తీరుగా చదివిపించటం విషయంలో దేవానికి తెలుసు, బాగా తెలుసు. నీకు ఆడపిల్లలని మగపిల్లలని నేను తేడా, నువ్వే తేడా చూపినప్పుడు నేను తేడా చూపిస్తాను, అవసరం లేదు. నేను ఎవరైనా ఒకటే కాబట్టి పెట్టాల్సిందంత పెడతాను, ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెడతాను, చదివించాల్సిన విధానంలో చదివిస్తాను, తేడా లేకుండా చదివిస్తాను ప్రభు తీర్మానం చేసుకున్నాను. దేవుడు కనికరించాడు. పిల్లరా, ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకో వెళ్తే, లేకుంటే ఏ ఎంట్రన్స్ టెస్టో రాస్తే, ఏ ఉద్యోగం కొరకు వెళ్తే ఈ దినం అయ్యో నా బిడ్డలకు వస్తుందో రాదు, నేను ఎఫ్సి అని బాధపడ్డ క్షణం ఎప్పుడు కూడా లేదు, ఇప్పటికీ లేదు. ఎందుకు చెప్పనా? దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని తాపత్రయంతో ఆ రీతి భావన కలిగే దేవుని కనపరచాలని ఇష్టపడ్డాను. దేవుడు కనికరించి నేడున్నట్టు మీరు వింటున్నట్టు నా పిల్లల్ని ఏం చేశాడో మీరు ఎరుగుదురు ప్రియులరా. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. నేనంటే నా పిల్లలు నాకంటే ఎక్కువ ప్రథమ స్థానం ప్రభుకి ఇచ్చేవారుగా ఉన్నారు. ఈ దినం వరకు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ప్రభు పని చేయటంలో నాతో పాటు సమానంగా వారు బాధ్యత వహించేటువంటి ఆడపిల్లలైనప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఒక సంఘాన్ని ముందే వెళ్ళి దాన్ని చూసి అక్కడ బాధ్యత వహించి అక్కడ వచ్చే సంఘస్థుల్ని ఆదరించి వారితో పాటు ఉండి వారి ఆరాధనలో పాల్పొంది మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాయంకాలం ఇంకొక ఆరాధన స్థలానికి వచ్చి అక్కడ కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇటు దేవుడు చదువు తక్కువ చేయలేదు, అటు జ్ఞానము తక్కువ చేయలేదు, ఇటు భక్తి తక్కువ చేయలేదు. మళ్ళీ అందులో దేవుని కొరకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఈ సమయంలోనే దేవుడు ఆ రీతిగా అనుగ్రహించాడు. అది వారి జీవితాంతం ఉండాలని అపేక్ష, ఆశపీడ. దేవుని మనం గర్వపరిస్తే దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన సంతతిని ఏం చేస్తాడండి? ఇప్పుడు ఏదో సాధించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారని కాదు, ఇంకా వెళ్ళాల్సినటువంటిది ఇంకెంతో ప్రయాణం ఉందండి. కానీ ఉదాహరణ చెప్తున్నాను, మనం ప్రభువును కనపరిస్తే ఎంత లోయెస్ట్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులమైనా, ఎంత దిగువ స్థాయిలో ఉన్నా సరే దేవుడు తను కోరుకున్న అంతస్తులోనికి ఏం చేయగలడండి? ఏం చేయగలడు? తీసుకురాగలడు. మన వల్ల ఒకటి కావాలి, ఆయన్ని గనపరిచేది మన చేత కావాలి. అందుకే ప్రేమిన వల్లరా, మనం అంతస్తు విషయంలో, మన స్థితి విషయంలో ఆయన్ని గనపరిస్తే మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తుంది. కానీ
అధమ స్థితిలో ఏమాత్రం కూడా ఉంచాడు. ఉంచిన దేవునికి స్తోత్రం, మేము పర్వాలేదు, దేవుని యొక్క రాజ్యంలో మాత్రం ఉన్నత స్థితి ఉంటుంది. ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుని పెట్టుకుంటాడు. ఎంత సంతోషం అండి. కాబట్టి నన్ను కనపరచువారిని నేనేం చేస్తాను? కనపరుస్తాను. నన్ను తృణీకరించేవారు ఏమవుతారు? తృణీకారం అవుతారు. 3 విషయాలు. సమయంలో కనపరిస్తేవా ఆయుష్ పొడిగించబడుతుంది. దేవునికి ఇవ్వటంలో కనపరిస్తేవా నిన్ను నీ ఆస్తి పాస్తి సంపాదన విషయంలో ఆశీర్వదిస్తాడు. 3వది, నీ స్థితి స్థాయి ఏదైనా సరే అందులోనే నువ్వు కనపరిచితేవా నీ స్థితి స్థాయి అంతస్తును కూడా ఏం చేస్తాడు? ఆయన హెచ్చించి ఔన్నత్యమైన స్థితి స్థాయికి తీసుకుని వస్తాడు. మొర్దెకై అంతస్తు ఏంటి, అసలు ఇప్పుడున్న అంతస్తు ఏమిటి అని చూస్తే నక్కకు నాగలోకానికి ఎంత దూరం, పాతాళానికి పరలోకానికి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసంలోనే తీసుకుని వచ్చి కూర్చొని పెట్టాడు. ఇప్పుడు ఎవరిని? మొర్దెకైని. ప్రభువును గనపరచు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గనపరుస్తాడు. నన్ను తృణీకరించే వారిని నేను కూడా ఏం చేస్తాను? తృణీకారం పొందుతాం, ఇంకా సమస్య లేదు. అందుకే క్షమాపణ కోరుకుందాం. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది పరీక్షించుకుందాం, క్షమాపణ కోరుకుందాం, ప్రవృత్తంతో కడుగబడదాం, ప్రభు బలలో పాల్గొందాం. మోకరించండి, అటు చూడదు, ప్రార్థనలో ఉండండి. 1 నిమిషం మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.